నీ ఘనమైన పాదాలకు ఘనంగా స్తోత్రాలు. నీ ఘనమైన పాదాలకు లెక్కలేని స్తోత్రాలు, లెక్కలేని వందనాలు ప్రభా. నిన్ను ఎన్నిసార్లు స్తుతించుకున్నా నీ రుణం తీర్చలేం ప్రభా. నిన్ను ఎన్నిసార్లు స్తుతించుకున్నా ఇంకా నీకు రుణపడే ఉన్నాం ప్రభా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా అయ్యా, జాలి కలిగిన తండ్రి, కరుణ కలిగిన తండ్రి, నాయనా నాయన నీ ఘనమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఊహించలేం ప్రభా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఇదిగో నా కన్న తండ్రి, బావు పరిశుద్ధాత్మ తండ్రి, గొప్ప తండ్రి, నా సహోదరి నేను, నా జాలి కలిగిన ప్రభా. మేము ఆరాధన అయిన తర్వాత ఇక్కడికి అమ్మలో కలుసుకుని అమ్మనే ఇంకా మేము నా కన్న తండ్రి మాట్లాడుకుని ఇంకా బొమ్మ దిగలేదు బాబు. నీకు స్తోత్రాలు 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 నాయన. అబ్బాయి గారు నా కన్న తండ్రి నీకు స్తోత్రాలు. ఈ పేరు దాకా నా జాలి కలిగిన ప్రభా. ఆయన పత్రికలు పంచుకుంటా కానీ ఇచ్చారు. నా కన్న తండ్రి నీకు వందనాలు. అంతట్లో నా జాలి కలిగి ఎక్కడ సమకూర్చావు నాయన, ఎక్కడ సమకూర్చావు ప్రభా. బిడ్డలో నా కన్న తండ్రి నీకు స్తోత్రాలు 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 తండ్రి. బాబు నా జాలి కలిగిన తండ్రి, ఇశ్రాయేలు పెద్ద కొడుకు నా జాలి కలిగిన ప్రభా. ఆ అబ్బాయి చదువుకోకుండా తీసుకొచ్చేసాడు ఆయన ఇక్కడికి. నాయన నాయన నీకు వందనాలు. ఎందు భయభక్తులు కలిగిన పెద్ద యవన పిల్లలు నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగో నాయన. మేము నా కన్న తండ్రి సహోదరి నేను పుష్ప వచ్చాము. అబ్బాయి గారు ఆరిద్దరు వచ్చారు. ఇదిగో నా కన్న తండ్రి తల్లి గారు, నా కన్న తండ్రి ఆరు కుటుంబం. నాయన నిన్ను ఈ శ్రేష్టమైన సమయంలో ఈ అవకాశంలో నిన్ను ఈ విధంగా స్తుతించుకుంటాం ప్రభా. నీకు వందనాలు అయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, అయ్యా గొప్ప తండ్రి, హృదయ రహస్యాలు ఎరిగిన తండ్రి నీకు వందనాలు నాయనా. నీకు స్తుతులు స్తోత్రాలు. మా మనవి మా విజ్ఞాపన నీ పాద సన్నిధి కలిపి చేర్చుకొని అయినా నువ్వు మహింపడినైనా నువ్వు ఘనత పొందుకో ప్రభా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, అయ్యా గొప్ప తండ్రి, తల్లి గారు ప్రార్థన విన్నావు, మనీ ప్రార్థన విన్నావు, నా కన్న తండ్రి పుష్ప ప్రార్థన విన్నావు, నా ప్రార్థన కూడా విన్నావు అయ్యా. సుధాకర్ ప్రార్థన విన్నావు, మా మనవడ ప్రార్థన విన్నావు. మా ప్రార్థన నీ పాదాల కడిగి చేర్చుకుని నువ్వు మహింపడి నీ నాయన మా మొలగాన్నే నా కన్న తండ్రి నీకు స్తోత్రాలు. నీ కరుణ కలిగిన హస్తాలకై, నీ జాలి కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. నాయన మా ప్రార్థన నీ పాద సన్నిధి కాడికి జ్ఞాపకంగా సాంబ్రియాన్ని పోలా జ్ఞాపకం చేసుకుని నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోబావు. ఈ జనదేవునితో ఈ ఆదివారం ఆశీర్వాదాలతో నింపమని వేడుకొంచున్నాను తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి. మరి కొన్ని లేఖనములు మనం చదువుకుని దేవుని ఉద్దేశములు ఏమిటి, దేవుని ఉద్దేశములు ఏమిటి అన్న ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడదామండి. అంటే అపోస్తుల పౌలు గారు రాసిన పత్రికలు సంఘస్థులు మరి ఆయన దేవుడి ఉద్దేశాలు కనుక్కోవటానికి వారు రిపేర్ అయ్యారు, తెలుసుకున్నారు. అంటే ఒకసారి తెలియదండి, మనకే సత్యం ఉండగానే తెలుస్తుంది. అందుకేంటంటే మనకట్ట తెలుసుకుంటానికి ప్రయత్నించేద్దామండి. నేను ఎవరిని తప్పని అది ఒప్పని నేను చెప్పడానికి కాదు, కానీ వాక్యాలు మీకు రుజువు చూపించడానికే. ఏమండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనమండి. వీరు దెసలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనక ఆసక్తితో వాక్యము అంగీకరించి పౌలు శీలలో చెప్పిన సంగతులు అలాగ ఉన్నావో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. అవునండి, లేఖనములు పరిశోధించాలంటండి. అంటే రోమా పత్రిక కాడి నుంచి యోధా పత్రిక వరకు మనం పరిశోధన చేయాలండి. పరిశోధన ఈ పరిశోధన చేయటంలో ఏముంటుందంటే, ఏం దొరుకుతుందంటే దేవుని యొక్క ఉద్దేశాలు అవే ఈ లేఖనములు పరిశోధించారు. వీరు దెసలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరంట. గనులై అంటే పరిశోధించటానికి వీరికి ఎంత ఆసక్తి అంటండి. ఆసక్తితో వాక్యం అంగీకరించి ప్రతి దినము ఏం చేశారండి, వాళ్ళు పరిశోధిస్తూ వచ్చారంటండి. మరి ఈ రోజున ఎంతమంది పరిశోధిస్తున్నారు లేఖనాలు?
ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను చెప్పింది తప్ప లేకపోతే రైటా? నా ఫోన్ నెంబర్ ఉంది, నా అడ్రస్ ఉంది, మీరు ఫోన్ చేసి చెప్పాలన్నమాట. హలో యశ్ సుధాకర్ గారు, మీరు చెప్పింది తప్పండి అన్న కెపాసిటీ మీలో ఉండాలి. ఒకవేళ నేను సరి చేసుకుంటాను అనమాట అండి. ఒకవేళ మీరు చెప్పింది రైట్ అండి సుధాకర్ గారు అని మీరు అన్నారనుకోండి, అప్పుడు నాకు ఇంకా ఆత్మచేత ఇంకా నడిపింపబడుతున్నాను, నేను కరెక్ట్గానే ఉన్నాను, ఆత్మచేత బాగానే నేను వాక్యాలు నేర్చుకుంటున్నాను అని నాకు ఒక విశ్వాసము, నమ్మకము, ధైర్యము, క్రీస్తు పునాది మీద ఉన్నాను అన్న ధైర్యం నాకు వస్తుంది అన్నమాట. ఫోన్ చేసి చెప్పండి. ఏంటంటే మీరు ఫోన్ చేసి మాట్లాడితేనే కదా నేను చెప్పి ప్రజలకు ఉపయోగపడుతున్నాయా, లేకపోతే నా స్వార్థం కొరకు నేను ఉపయోగించుకోవడానికి నేను ఇలాగా బ్లెస్సింగ్స్ ఛానల్ ద్వారా వచ్చానా అన్నది మీరు గమనించగలుగుతారు. అప్పుడు నాకు తెలుస్తుంది. అందుకనే పౌలు గారు ఏమంటున్నాడో చెప్తున్నాడు ఇక్కడ, వీరు దశలోనికలో ఉన్నవారి కంటేను గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యము అంగీకరించి పౌలు శీలలో చెప్పిన సంగతులను అలాగా ఉన్నవో లేవోనని ప్రతి దినము లేఖనములను పరిశోధిస్తూ వచ్చారంటండి. మీకు ఇప్పుడు మళ్ళీ డబల్ చెప్పవలసి వచ్చింది. ఎందుకు ఈ లేఖనములు ఎలాగంటే ఇప్పుడు ఆరాధన మనం తెలుసుకుంటున్నాం, అంటే దేవుని ఉద్దేశాల గురించి మనం తెలుసుకుంటున్నాము. ఒకసారి చూడండి బైబిల్లో నుండి కొరింథీయులకు రాసిన పత్రిక, రెండవ పత్రిక, కొరింథీ సంఘస్థులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమీ పొత్తుక, మనము జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. ఎవరమండి మనం? దేవుని ఆలయమై మనం ఉన్నాము. ఒక్కసారి పాపి రక్షింపబడిన తర్వాత, మారు మనసు పొంది రక్షింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మ మనలో వచ్చిన తర్వాత దేవునికి ఆలయం అయిపోయామండి. దేవునికి ఆలయం అయిపోయామండి మీరు, నేను. అంటే ఆలయం అయిపోయి మనం ఏం చేస్తున్నాం? అందుకు దేవుడు ఇలాగా సెలవిచ్చుచున్నాడు, ఆయనకి ఆలయమైపోయి ఉంటామంటండి. మన హృదయం అన్న దేవాలయంగా ఆయనకి మనం ఉంటామంటండి. అందుకు ఇలాగంటున్నాడండి దేవుడు, ఇలాగంటున్నాడు, ఉన్నాము, ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివాసించుచు సంచరించుచు నేను వారికి దేవుడై యుందును, వారు నా ప్రజలై యుందురు. ఒకసారి మనం ప్రభువుని ఇష్టపడిన తర్వాత, దేవుణ్ణి ఆలయంగా మనం మారిపోయిన తర్వాత, మనము దేవుడి ప్రజలై మనం ఉండిపోయిన తర్వాత మనం దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలన్నది, ఆయన ఉద్దేశాలు అన్నదే మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. అందుకనే ఇలా చెప్తున్నాడు. 1 కొరింథీయులకు కొరింథీ సంఘస్థులు రాసిన 1వ పత్రిక చూడండి, 10వ అధ్యాయం 14వ వచనం అండి. 10వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి నా ప్రియులారా విగ్రహములకు దూరముగా పారిపోండి. 10-15 అండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పే సంగతులను మీరే ఆలోచించుకోండి. ఇక్కడ విగ్రహారాధన మనకొద్దు. మీరే నా దేవుడు, మీ ఆలయము, మీరే నా ఆలయము, మీరే నా ఆలయము, దేవుడికి ఆలయము. విగ్రహములు నాకు వద్దు అని దేవుడు అంటున్నాడు. అంటే ఈ సంఘస్థునికి, కొరింథీలో ఉన్న సంఘస్థులకు 2 పత్రికలు రాసి ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఈ సంఘస్థులకి ఎలాగ ఆరాధించాలి, విగ్రహారాధన అంటే ఏంటి, ఎలా తెలియజేయాలి, దేవుని ఉద్దేశాలంటే ఎలా తెలియజేయాలని ఈ 2 పత్రికలో ఆయన సెలవిచ్చాడు. అంతేకాదు మళ్ళీ ఇంకో పత్రిక చదువుదండి. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో 10-15లో చెప్పాను కదా, బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పే సంగతులను మీరే ఆలోచించుకోండి అని చెప్పాడు కదండి. ఒకసారి 1 యోహాను 5వ అధ్యాయం 21, 1 యోహాను 5వ అధ్యాయం 21, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకండి, జాగ్రత్తగా ఉండండి. ఏమంటున్నాడు ఆయన? చిన్నపిల్లలారంటే సంఘానికి చెప్తున్నాడు ఆయన. సుమి, విగ్రహముల జోలికి పోకండి, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మన సంఘాల్లో ఎంతమంది విగ్రహారాలు పెట్టుకున్నారు?
ఎంతమంది పనిముట్లు పెట్టుకుని మీరు ఆరాధిస్తున్నారు? అవును, ఎంతమంది చేతులతో నిర్మించిన ఆ వస్తువుల్ని మీరు ఆరాధిస్తున్నారు? వస్తువులు అంటే మీకు తెలుసు, మీరు కుర్చీలు వేస్తారు, 3 కుర్చీలు వేస్తారు, లేకపోతే 4. అంటే ఆ వస్తువులు సంఘాల్లో మరి పెట్టుకుంటాం, అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఆలోచించుకోండి. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకండి అని అన్నాడు ఆయన. మరి బుద్ధిమంతులతో మాట్లాడినట్టు నేను మాట్లాడుతున్నాను అని నేను చెప్పే సంగతులు మీరే ఆలోచించుకోండి అని చెప్పాడు. మరి ఇలాంటప్పుడు మన బొమ్మల అవసరం అంటారా? చర్చిల్లో వాక్యాలు రాసుకోవచ్చు కదా చక్కగా. తర్వాత యెహోవా నా కాపరి, ఇప్పుడు యేసుక్రీస్తు గారే మన కాపరి, పరిశుద్ధాత్ముడే మనకి సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు. ఈ వాక్యాలు రాసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. మనం ఎప్పుడు నిద్రిస్తామో, ఎప్పుడు మనము యాత్ర ముగించుకుని వెళ్ళిపోవాలో మనకి తెలీదు. రేపు ఏమి సంభవించినో మీకు తెలీదు. ప్రభు చిత్తమైతే బ్రతుకున్నాం, ఇదిగో అదిగో అది అని మనం చెప్పుకుంటున్నాం. అందుకు మనం గడ్డి పువ్వు లాంటి వారు, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేవారు, ఆవిరి లాంటి వారు. ఒకసారి ఆలోచించండి, ఈ బొమ్మలు మనకు అవసరం లేదు, ఇదంతా ఆకర్షణ. ఒకప్పుడు రక్షణ లేనప్పుడు, వింటున్నారా? ఒకప్పుడు రక్షణ లేనప్పుడు, అంజనులుగా జీవించినప్పుడు ఈ బొమ్మలను పెట్టుకుని మనం ఆరాధించాం. మన తల్లిదండ్రులు చెప్పేవారు, ఇక్కడ అగరొత్తులు వెలిగించు, ఇక్కడ కొవ్వొత్తులెట్టు, ఇక్కడ దీపరాజన చేయి, ఇక్కడ కొబ్బరిగా కొట్టు, ఇక్కడ సాగిలు పడు, నమస్కారం చేయి, ఆ బొట్టు పెట్టుకో అని ఈ ఫోటోలన్నీ చూపించేవారు మన తల్లిదండ్రులు. అందుకేంటంటే ఆ ఫోటోలను విగ్రహ ఆరాధనల నుండి మనం ఏం చేస్తాం? బయటకు వచ్చాం. సృష్టికర్త అయిన జీవం కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నాం. ఓ క్రైస్తవులారా, మీకే చెప్తుంటా, మీరు క్రైస్తవులు అంటున్నారు కదా, యాజకులైన రాజు సమూహం గుంపులో మీరు ఉండే అర్హత యోగ్యత మీకుందా? దేవుడికి ఇష్టం లేదంటున్నాడు. బొమ్మలను మనం ఒకప్పుడు ఆరేంజ్, ఇప్పుడు ఎందుకండి ఈ బొమ్మలు మనకు అవసరం లేదు. ఈ వస్తువులు మనకు అవసరం లేదు, ఈ కుర్చీలు మనకు అవసరం లేదు. ఒకసారి తెలుసుకోండి, వాళ్ళు వెనక్క పడిపోయిన వారు, అంటే వెనక్క పడిపోయారు చాలామంది, వెనక్కి అయిపోతున్నారు. ఎన్నో లక్షల మంది నరకానికి తీసుకెళ్ళిపోతున్నాడు. వాడు ఒక మాయగాడు, ఒక మోసగాడు, ఒక అబద్ధకుడు, జనకుడు. వాడు ఏంటంటే మనిషి హృదయాల్లోకి వచ్చేసాడంట. దశలోనికి పత్రికలో చెప్తున్నాడు ఆయన, మనిషి హృదయాల్లోకి వచ్చేసి నేనే దేవుణ్ణి వాడు గణపరుచుకుంటున్నాడు. ఇప్పుడు అదే ఆరాధన జరుగుతుందండి. జాగ్రత్త చుమ్మి, వస్తువులను పెట్టి మనం ఆరాధించుకోకూడదు. 2-3 ఎక్కడుంటే అక్కడే దేవుడు ఉన్నాడు, వారి మధ్యనే ఉన్నాడు. వస్తువులతో మన పని లేదు. ఫోన్ చేయండి మీరు. ఒకవేళ రోమా పత్రిక నుంచి యోధా పత్రిక వరకు మరి ఈ సంఘస్థులకి అందరికీ పత్రికలు అందని రోమా సంఘంలో ఎలాగ ఆరాధించారు, కొరింథీ సంఘంలో ఉన్న ప్రజలు ఎలాగ ఆరాధించారు, తర్వాత దెసలోనికలో ఉన్న సంఘస్థులు ఎలాగ ఆరాధించారు, కొలసీ సంఘస్థులు ఎలాగ ఆరాధించారు, గలతీ సంఘస్థులు ఎలాగ ఆరాధించారు, ఇవన్నీ మనం పరిశోధించాలి. అప్పుడే నిజమైన ఆరాధన మనకు తెలుస్తుంది. రోమపత్రిక నుంచి యోధా పత్రిక వరకు బోడు సంఘాలు ఉన్నాయి. ఇలాగే మనం నడిపింపబడాలి. అప్పుడే మీకు పితరరాజ్యం. ఈ అన్నీ మనకు వేస్ట్. ఇంకోండి, ఈ గౌన్లు, ఈ తాళ్ళు, ఈ ఆకర్షణ చూసి మీరు మోసపోకండి. ఆ గౌన్లను, ఆ తాళ్ళను చూసి, ఈ సాల్వలు చూసి మోసపోకండి. ఏంటంటే అప్పుడు కాలంలో వస్త్రదానం లేదు, తక్కువ కాబట్టి అంగీలు అంటే సొక్కాలు అంగీలు వేసుకునేవారు. ఇప్పుడు మారుతుంది. అంటే జ్ఞానం అభివృద్ధి అవుతుంది, సైన్స్ అభివృద్ధి అవుతుంది, దేవుని ప్రేమ అభివృద్ధి అయింది. దేవుడు ఎంతో జ్ఞానంగా నడిపిస్తున్నాడు ప్రజల్ని. అందుకేంటంటే మనం ఈ బైబిల్లో ఎవరు అలాగా మరి ప్రజలను ఆకర్షించుకున్నారు, అలాగా ఆరాధిస్తున్నారు, ఇలాగా అన్నది మనం తెలుసుకుంటే నిజంగా ధన్యులం అవుతాం. లేదండి మా పాస్టర్ గారు అంతే అండి, మా సంస్థ ఇంతేండి, మా సంస్థ స్థాపించిన ఆయన ఇలాగే చేసి చచ్చిపోయాడండి అని అంటున్నారు. కాదండి, ఆయన అంటే తెలియక చేసి చచ్చిపోయాడు. మీకు తెలుసు కదా, మీకు చదువు ఉంది కదా, మీకు జ్ఞానం ఉంది కదా. మరి అలాంటప్పుడు 66 పుస్తకాల్లో దేవుడు ఏ రకంగా ఆయన నడిపించాలని దేవుని ఉద్దేశాలన్నీ పొందుపరిచి మనకి ఇచ్చాడు కదా. ఈ మాటలను బట్టే మనం ఆరాధించాలి, ఈ మాటలను బట్టే దేవుడికి మనం దగ్గర అవ్వాలి, ఈ మాటలను బట్టే మనం దేవుడితో స్నేహం చేయాలి. అదండి, మీరు రక్షణ పొందండి, నేడే రక్షణ అదేనో అని సువార్త ప్రకటిస్తున్నాము.
మరి రక్షింపబడుతున్నారు ఆ సువార్త విని. మరి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి మీరెందుకు ఆరాధించరు? తండ్రి అయిన దేవుడిని మర్చిపోయారు, యేసుక్రీస్తుని దేవుని చేస్తారు. చేయండి, యేసుక్రీస్తు దేవుడిని చేయండి, తప్పలేదు. కానీ తండ్రి అయిన దేవుడిని కూడా మర్చిపోకండి. పరిశుద్ధాత్ముని దేవుని చేస్తారు, పరిశుద్ధాత్ముని దేవుడిగా మీరు పిలుస్తున్నారు, మీ ఇష్టం చేయండి. కానీ వీళ్ళిద్దరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. బైబిల్ అంతా చెప్తుంది ఒక్కడే. అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు ఎన్నాటికి మాట తప్పనివాడు, ఒకే నీతిగా ఉన్నవాడు. అవునండి. అందుకేంటంటే ఆత్మతో సత్యముతో తండ్రి అయిన దేవుడిని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్ముడి ద్వారా వాళ్ళిద్దరు బయలుపరిచారు కాబట్టి వారిద్దరి ద్వారా దేవుణ్ణి గణపరిచి ఆరాధించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 21. అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమయందు ఆ పర్వతాల మీద కానీ సొలొమోను కట్టిన దేవాలయంలో కానీ నా తండ్రిని మీరు ఆరాధించక్కర్లేదు. మరి ఎలాగ ఆరాధించాలి? అమ్మ నా మాటిను. అయితే యథార్థంగా ఆరాధించేవారు, 24 చూడండి, యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి. ఆరాధించే కాలం వచ్చి ఉన్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. ఇప్పుడంటే యేసుక్రీస్తు చెప్పినప్పటికీ ఆనించి అన్నమాట. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఇక ఆనించి అలా ఆరాధించు, ఆ యోగ్యత నీకు వస్తుంది. ఆ పాపమన్న కొండను వదిలే. యేసుక్రీస్తు నమ్ముకోవటానికి కులమో భేదమో సమరయ్యలు లేకపోతే మీరు యూదులు మీరు గీకి దేశస్తులు ఇవన్నీ వద్దు. ఆత్మకి కులం ఉండదు, శరీరానికి కులము. అందుకనే నా తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించుము. అలాంటి కాలం ఇప్పుడు వచ్చి ఉన్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తనను ఆరాధించేవారు అట్టివారు కావాలంట భూమి మీద. అలాంటి వారే భూమి మీద కావాలంట. అట్టివారంటే ఏంటి అర్థం? అలాంటి వారే, వస్తువులు కాదు, కుర్చీలు కాదు, పనిముట్లు కాదు, అట్టివారు కావాలని పరలోకపు తండ్రి కోరుతున్నాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చాలా ఆరాధనలు మార్చుకుంటున్నారా చాలామంది, లేకపోతే మీరు మార్చుకోమేమి ఇంతేనంటారా? మీ ఇష్టం. లక్షల మంది మీరు పోతున్నారు అంతే. మీ కుటుంబాలు పోతున్నాయి నరకానికి. మీ ధనం వేస్ట్, మీ ఆరాధన వేస్ట్, మీ ప్రతిఫలాలు వేస్ట్, మీ మొక్కుబళ్ళు, మీరిచ్చిన భూమి కొన్ని చర్చిలకి ఇచ్చిన ఒకవేళ లక్షలు మీరు ఎదజల్లిన సువార్త నిమిత్తం ఆ దేవుడికి మహిమ సువార్త గురించి కొనసాగింపబడుతుంది. కానీ పితరరాజ్యానికి వెళ్ళే ధన్యత మీకు లేదు. ఎందుకంటే ఈ బొమ్మలను మీరు ఆరాధిస్తున్నారు, కుర్చీలను ఆరాధిస్తున్నారు కాబట్టి మీకు ధన్యత లేదు. అంటే భూమి మీద ఉన్నాయని మీకు ఆ ధన్యత. సత్యం తెలుసుకోవాలి. వీరు దశలోనికులో ఉన్నవారేంటి గనులు అని అపొస్తలులు చెప్తున్నాడు కదా. ఇది చూడండి, ఈ మాట చూడండి. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనంలో వీరు దశలోనికులో ఉన్నవారు కంటే గనులై ఉండిరి గనక ఆసక్తితో వాక్యము చూడండి, వాక్యాలు ఎలాగ ఆరాధిస్తున్నారు అని పరిశోధన చేయాలి. వాక్యములు అంగీకరించి పౌలు శీలలో చెప్పిన సంగతులను అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధిస్తూ వచ్చారంట. పరిశోధన చేయండి. గల్తీ సంఘం ఎలాగ ఆరాధించింది, దేవుడికి ఎలా దగ్గరయ్యారు, దేవుడి ఉద్దేశాలు ఎలా తెలుసుకున్నారు, అలాగే కొలసి సంఘస్థులు ఎలా ఆరాధించారు, దేవుడికి ఎలా దగ్గరయ్యారు. గల్తీ అంటే కొరింథీ సంఘస్థులు ఎలా దగ్గరైపోయి పితరరాజ్యాన్ని పొందుకున్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు, మనమే ఉండిపోయాం. ఇంకా క్రీస్తు రెండోసారి మధ్యాహ్నానికి వస్తున్నాడు. ఆ పెళ్లి విందులో ఆ వధువు సంఘంలో కన్యగా మనం ఒక సంఘం అంటే భూమి మీద ఉన్న సంఘాలన్నీ ఎత్తపడతాయి. ఆ మధ్యాకాశాన్ని కలుసుకుంటాం. ఆ పెళ్లి విందులో నీకుండే అర్హత, నీకు యోగ్యత ఉందా? నీ కుటుంబీకులకు నీకును నువ్వు ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టావు, ఎంత ఆరాధన చేసావు, కానీ ఆ పెళ్లి విందులోకి వెళ్ళే నిజమైన ఆరాధన వస్త్రాలు నీకున్నాయా? నిజమైన ఆరాధన అన్న వస్త్రము నీకుందా? హృదయం అన్న పలకల నుంచి వస్తుంది వస్త్రం. రక్షణ తీసుకున్నా కదా నీదే వస్త్రాలు అనుకుంటున్నారా? నో. నువ్వు రక్షణ ఏంటంటే శరీరానికి ఆత్మకి పరిశుద్ధాత్ముడుకు సావాసం కలపటానికి ఆయన భూమి మీద మనకి తేటగా బైబిల్ మన చేతికి ఇచ్చాడు, ఆయన ప్రేమ గంధం. అయితే రక్షణ అంటే వచ్చేసింది కదా అని అనుకుంటున్నారేమో, కానీ ఆకర్షింపబడతాం మనం. ఒక యాప్లీ పండు భూమి మీద కడుతుంది. యోటన్ గారు అంటున్నారు ఆకర్షణ ఉంది, భూమికి ఆకర్షణ ఉంది,
క్రీస్తు పూర్వములనే రాయబడి ఉన్నది బైబిల్లో. అందుకనేంటి ఆ ఆకర్షణ ఏంటంటే మనం నిద్రించిన మట్టునే మన ఆత్మ ఆకర్షింపబడుతుంది, పితరరాజ్యానికి వెళ్ళిపోతుంది, నిమిషంలో వెళ్ళిపోతున్నాం మనం. అలాగే అదే రెప్పపాటులో మధ్యాకాశానికి పెళ్లి విందులోకి వెళ్ళిపోతాం. అక్కడ మరి ఆయనతో కొన్నాళ్ళు ఉంటాం. అది ఎంత ధన్యత ఉండాలి. సత్యం తెలుసుకోండి, అసత్యం నుంచి బయటికి రండి. ఒకవేళ వారు మారకపోవచ్చు, మీరైనా మారండి. వాళ్ళు మారరు. వాళ్ళ సంఘాలు అంతే, వాళ్ళు స్థాపించిన యజమానులు అంతే. డబ్బు, భూములు కొనుక్కోవటానికి, కోట్ల రూపాయలు కూడగొట్టుకోవటానికి అదంతా శరీర సంబంధమైన మతబోధ చేస్తున్నారు. జాగ్రత్త సుమి. ఇంకో వాక్యం మీకు పరిచయం చేస్తాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 47వ వచనం. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను. 7:48. అయినను ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలము ఏది? ఇవన్నీ నా హస్తకుత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవర్తలు పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకుత్యముల ఆలయంలో నివసింపడు. హస్తకుత్యముల ఆలయంలో నివసింపడు. మనుషులు చేసిన హస్తాలతో మందిరాలతో ఉండడు. మనుషులు చేసిన కుర్చీల్లో, బొమ్మల్లో ఉండడు. ఆయన విశ్రాంతి స్థలం ఏది? సర్వోన్నతుడు హస్తకుత్యముల ఆలయం నివసింపడు. ఆయన విశ్రాంతి స్థలం మనదే, మీరే. 2-3 ఎక్కడ ఉంటే అక్కడే. ఆయనకి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. అలాంటి సత్య సువార్త మీరు తెలుసుకుని సర్వసత్యంలోనికి వచ్చుదురుగాక. ఆమేన్. తలలో వచ్చినట్టే ప్రార్థన చేసుకుందాం. జయం కలిగిన దేవా, జీవాధిపతి, కృపా సత్య సంపన్నుడా, స్తుతులకు అర్హుడా, యోగ్యుడా, స్తోత్రార్హుడా, నీవు నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు, సజీవులకే దేవుడు తండ్రి. నాయన మృతులకు కాదు. నీ మాట చెప్పిన ఎవరైతే విని నిన్ను అలాగా ఉద్దేశాలు తెలుసుకుని నిన్ను ఆరాధిస్తారో వాళ్ళంటి వారికే పితరరాజ్యం అని మీరు సెలవు ఇచ్చారు. అలాంటి గొప్ప భాగ్యమును నాకును విన్న వారందరికీ దయచేసి మీరే మహిమ పొందవలసిందిగా క్రీస్తునామలే ప్రార్థనలో మీకే సమర్పించుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలండి. దేవునికి మహిమ కలిగిన కాకండి. గత కాలంలో దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను సద్వినియోగం చేసుకుంటూ ఒక సువార్థికుడిగా, పత్రిక సేవకుగా ఉండి భార్య పిల్లలను పోషించుకుంటూ ఆ జీవన పోరాటంలో నేను కొనసాగుతున్నానండి, దేవుడిని కృపను బట్టి. అలాగా సాగుతుండగా దేవుడు నాకు మరి మెయిన్ రోడ్డు పక్కనే నూతనమైన స్థలాన్ని, గవర్నమెంట్ స్థలంలో ఒక గజం ఇచ్చాడండి. ఇస్తే అక్కడ ఒక రేకుల షెడ్ నిర్మించి ఆరాధనలు జరిపించుకునే వాళ్ళమండి 2018లోను. అయితే టీజీఎం నాయకులు గట్ట వచ్చి ఆ మందిరాన్ని మరి ఓపెన్ చేయడానికి వారు వచ్చారు. మరి అలాగా కొనసాగుతుండగా దేవుడు గణపరచబడ్డాడండి. ఆరాధనలు జరిగేవి, మీటింగ్స్ అలాగా చాలా జరుగుతుండగా మరి 2023లో అండి మెయిన్ రోడ్లు పెంచడం మరి మా గ్రామంలో జరిగిందండి. అయ్యా మరి ఇలా సంఘటన నేను మరి బావులిక్ గారిని ఆలోచిస్తే నూతనమైన స్థలానికి ఏదన్నా మీరు అవకాశం చూడండి అని అన్నారు. అలాగే ఆ మందిరం ఖాళీ చేసి మేము ఇంటి యొద్దే ఆరాధనలు జరిపించుకుంటున్నామండి. మరి ఇలా జరుగుతుండగా దేవుడు నూతన స్థలానికి కృప చూపించారండి. నూతన స్థలానికి కృప చూపించారు. 102 గజాలు చూపించారండి. ఇది పట్టా భూమి దస్తవాదులతో మనకి దేవుడు ఇచ్చాడు, కొనుక్కోవడం జరిగిందండి. దేవుడి కృపను బట్టి ఆ స్థలంలోనే మందిరం మేము కట్టాలనుకుంటున్నామండి. మరి ఇప్పటికే మేము సంవత్సరంన్నర నుంచి సుమారు సంవత్సరంన్నర నుంచి అండి ఇంటి దగ్గరే ఆరాధనలు జరిపించుకుంటున్నామండి. మరి మిమ్మల్ని సంప్రదించాలని దేవుడు ప్రేరేపతో నేను మీ ముందుకు వచ్చాను. మీకు ప్రేరేపిస్తే అండి మీరు మాకు కాల్ చేసి మీరు మాతో మాట్లాడొచ్చండి. అలాగే కింద మరి నెంబర్లు ఇవ్వటం జరిగింది, మీరు చూడొచ్చు. ఈ స్థలం అవసరమైతే మీరే ఇక్కడికి రావచ్చండి, ఈ సైట్లోకి రావచ్చు. ఈ స్థలంలోనికి హై స్కూల్కి ఇరగారం హై స్కూల్కి 6 మైళ్ళ దూరంలో ఉందండి. ఇది ఊరి చివర. ఎవరికి ప్రాబ్లం లేదు, చక్కగా ఆరాధన జరగటానికి దేవుడు ఇచ్చిన అవకాశం అండి. మమ్మల్ని కాల్ చేయండి, నేను మిమ్మల్ని కలుసుకుంటాను, మీతో మేము మాట్లాడతాను. మీకు నా హృదయపూర్వకమైన వందనాలండి. ఇంకో విషయం అండి, మరి బావులిక్ గారు ఆ స్థలంలోకి వచ్చి వారు ప్రార్థించడం గట్రా జరిగిందండి.
మరి బాబులుగ్గయ్య గారు ప్రార్థించారు. ఆ స్థలంలోకి వచ్చి దేవుడు నూతనమైన స్థలం, మంచి స్థలం ఇచ్చారు, ఏం భయపడకండి, ఏం పర్లేదు, దేవుడే చూసుకుంటాడు అన్నిని. మందిరం కట్టడానికి దేవుడే కృపక్షేపం చేస్తాడు, ఆయనే కృప చూపిస్తారని ఆయన స్థలంలో ఉండి ప్రార్థించడం జరిగిందండి. మరి అవకాశం ఇచ్చినందుకు మేము ఇలాగా తెలియజేసుకున్నాను. మీ కుటుంబీకుల కొరకు ఎవరైతే మీరు ఈ స్థలం గురించి ముందుకు వస్తారో పరలోకంలో జీవగంధంలో మరి సముఖమయందు రాయబడతాయని మలాకి 3వ అధ్యాయంలో రాయబడి ఉన్నదో ఆ ప్రకారంగానే నేనును మీరు నాకు పరిచయం అవును వారి గురించి, మీ కుటుంబీకుల గురించి, మీ పిల్లల గురించి, మీ మనవరాళ్ళు మనవళ్ళ గురించి, ప్రతి ఒక్కరి గురించి నేను ప్రార్థించడం నాకు అవకాశం వస్తుంది, అవకాశం ఉంటుంది. మరి అలాగే మీరు మీ ఫ్యామిలీ నాకు పరిచయం అవటానికి దేవుడు నాకు అనుమతిస్తే నాకు ఇంత గొప్ప భాగ్యం వస్తుందని నేను ఎదురు చూస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి. ఆమేన్. ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను. పాప శాపములో నీకు దూరముగా గడిపాను నేనెంతో కాలం, నరక పాత్రుడనై నీదు ఉగ్రతకు గురి అయితే నేనెంతో కాలం. ప్రేమించావు, క్షమించావు, ప్రాణమునిచ్చి నాకై బలి అయినావు, తుది శ్వాస విడిచేంత వరకు నే జీవింతు నీ మహిమ కొరకే, నే జీవింతు నీ మహిమ కొరకే.